ప్రభునందు మా ప్రియమైన సహోదరులారా, మే 27వ తారీఖున దైవమర్మములను పుస్తకంలో నుండి మార్క్స్ వార్త 11వ అధ్యాయము 23వ వచనం. తన మనసులో సందేహింపక తాను చెప్పినది జరుగునని నమ్మినెడల వాడు చెప్పినది జరుగునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. మత్తయి 17:20 అనుసరించి విశ్వాసం వలన సంవత్సరములు సైతము పెళ్లగింపబడును. హెబ్రోను అనగా విశ్వాసము, హెబ్రోను ఆశ్రయస్థలము కూడా. యెహోషువ 20:7-21-11-27. హెబ్రోనుకున్న మూడవ అర్థమేమనగా, ఆత్మీయముగా బలహీనులుగానున్న వారి భారములను మనము భరించి, వారు పడిపోయినప్పుడు లేక అపాయములను ఉన్నప్పుడు ప్రసవ వేదనతోనూ పట్టుదలతోనూ వారి కొరకు ప్రార్థించవలెను. ప్రేమ దయల చేత వారిని పైకి లేవనెత్తవలెను. 4వదిగా హెబ్రోను అనగా దేవుని మీద సంపూర్ణముగా ఆధారపడుట. అనేక మంది విశ్వాసులు దేవుని సేవకులు వారి ఏర్పాట్ల విషయమై దేవుని అడగకపోవటచే గొప్ప నష్టమును అనుభవించెదరు. 2 సమూయేలు 2:1లో దావీదు హెబ్రోనుకు వచ్చినప్పుడు తాను ఖాళీ చేయబడి దీనుడై విరిగి నలిగిన వాడాయను. ప్రతి విషయములో దేవుని నడుగుట ప్రారంభించాను. నేను వెళ్ళనా, నేనెక్కడికి వెళ్ళవలను అని అడుగుటకు నేర్చుకున్నాను. మన ప్రతి నష్టమును సమకూర్చుకున్నటకు ఇది 4వ మార్గం. నీ స్వయంపై ఆధారపడటం మాని నిన్ను నీవు ఖాళీ చేసుకొని ప్రతి విషయం కొరకు దేవుని యొద్ద విచారించుటకై సమయమును తీసుకొనుము. నీ ద్రవ్యమును సైతము ఎలాగూ ఖర్చు పెట్టవలెనో ఆయనను అడుగుము. అదేవిధముగా సంఘమునకు సంబంధించిన ప్రతి విషయము కూడా దేవుని అడగవలెను. హెబ్రోన్లో మన ప్రతి కదలిక కార్యమునకు వ్యక్తిగతముగాను సమాజముగాను దేవుని యొద్ద విచారించి మేము ఎక్కడికి వెళ్ళవలెను, మేమేమి చేయవలను అని అడుగుటకు నేర్చుకునేదము. అనేకులు తమ వివాహ విషయంలో దేవుని చిత్తమును ఎట్లు కనుగొనవలెనో ఎరుగక ఉన్నారు. అందువలన అనేక మంది విశ్వాసుల జీవితములను నాశనమైపోయి అసంతోషకరమైన గృహములను కలిగి ఉన్నారు. దావీదు కూడా అనేక సంవత్సరములు శ్రమల గుండా వెళ్ళిన తర్వాతనే ప్రభువా ఎక్కడికి వెళ్ళవలెను, ఏమి చేయవలను అని అడుగుటకు నేర్చుకొనును. ప్రభువు మనకు కూడా సహాయం చేయనుగాక. ఆమేన్.